చిలుక గోరింక. ఈ కథను రచించిన వారు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. ఈ కథ ఆంధ్రభూమిలో 1977 నవంబర్లో ప్రచురితమైంది. ఆ దంపతులిద్దరూ చిలక గోరింకల వలె అన్యోన్యంగా జీవితం గడిపారు అని నా చిన్నతనంలో కాశీ మజిలీ కథల్లో చదివాను. పెద్దయ్యాక సాంఘిక నవలల్లో కూడా చిలక గోరింకల్లా అన్యోన్యంగా గడిపిన భార్యాభర్తలు తటస్థపడ్డారు. సినిమాలలో సరే నీవే చిలుకై నేనే గోరింక అంటూ నాయకుడు ఓడలు పట్టుకుని ఊగుతూ రొమ్ములు విరుచుకోవడం చూశాను. నాకు వివాహ జీవితం గురించి ఒక అభిప్రాయం అంటూ ఏర్పడ్డాక ఏ కొమ్మ మీదైనా అన్యోన్యంగా గడిపే చిలక గోరింక కనిపిస్తాయేమోనని తెగ వెతికేవాడిని. కానీ నా ఆశ నిరాశే అయ్యింది. ఒకసారి కాలేజీ వరండాలో 2 పిచ్చుకలు కిచకిచమైన శబ్దం చేస్తూ ఒకదాన్ని మరొకటి ముక్కులతో పొడుచుకుంటూ దగ్గరగా కలిసి 2 క్షణాలుండి విడిపోయి ఎగిరిపోవడం చూశాను. చూసేవా, అవి 2 ప్రేమించుకుంటున్నాయి అన్నాడు పక్కనే ఉన్న శ్రీనివాసమూర్తి. అతడు ఫైనల్ BSc జువాలజీలో చదివాడప్పటికి. అదేమిటి, అవి తన్నుకు చస్తూ ఉంటే ప్రేమించుకుంటున్నాయంటావేమిటి అన్నాను. అదంతే, పోట్లాట మధ్యనే ప్రేమ మరింత తీయగా ఉంటుంది అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికే వివాహమైపోయిన శ్రీనివాసమూర్తి నాకు అతని మాటలు నచ్చలేదు. తగువులాటల మధ్య ప్రేమేమిటి, ఏ గొడవ లేకుండా ఉంటేనే అది అన్యోన్య దాంపత్యం అనిపించింది. ఆ అభిప్రాయం తర్వాత నా మనసులో గాఢంగా నాటుకుపోయింది. కాలేజీలో చదువు పూర్తి చేసుకుని లెక్చరర్గా జీవితంలో స్థిరపడ్డాక 6 సంబంధాలు కాదని ఆఖరుకు సుశీలం చేసుకున్నాను. ఆమె నా జీవితంలోకి ప్రవేశించాక అన్యోన్యతను గురించి నా అభిప్రాయం చాలా వరకు మార్చుకోవలసి వచ్చింది. కూరలలో రుచుల నుండి పుస్తకాలు చదవడంలోని ఇష్టాల వరకు అన్నిటిలోనూ మాకు చుక్కెదిరే. నా కోసం నువ్వు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి అన్నాను ఓ రోజు ఆమె వంటింట్లో కూర తరుగుతూ ఉండగా. ఆమె అప్పటికి ఆనపకాయ తరిగి 2 ముక్కలు చెయ్యబోతోంది. ఇదిగో, ఈ కాయను ఇలా నిలువుగా తరగడం నా పద్ధతి, మార్చుకోమంటే అడ్డంగా తరుగుతాను అంటూ పడి నవ్వుతూ కాయను అడ్డంగా 2 ముక్కలు చేసి కత్తిపీటకు చెరువు ముక్క పడేసింది. తర్వాత నా కళ్ళలోకి తీయగా చూసింది. లాభం లేదు. సుశీలతో అన్యోన్యత పొసగని పని. చికాకుగా అక్కడి నుంచి నా గదిలోకి వెళ్ళిపోయాను. మా ఇద్దరి మధ్య నేను కళ్ళగన్న అన్యోన్యతను సాధించడానికి ప్రయత్నాలు మట్టుకు మానలేదు. ఓ రోజు రాత్రి డాబా మీద వెన్నెల్లో పక్కలు పరుచుకొని సుశీలను దగ్గరగా తీసుకుని, నాకు చందమామ అన్నా వెన్నెలన్నా ఎంత ఇష్టమో తెలుసా అన్నాను. నాకిష్టం లేదు బాబు అంది బొంగమూతి పెట్టి. మరి నీకేమిటి ఇష్టం అన్నాను అసహనంగా. మీరంటే ఇష్టం అంది కిలకిలమంటూ. నా మనసు పూల తెప్పల ఆనందంతో తేలిపోయింది. నేనంటే అంత ఇష్టం కదా, నా అభిరుచులకు తగినట్లు నీ అభిప్రాయాలు ఎందుకు మార్చుకోవు అన్నాను. మీకోసం నా ఇష్టాలను, నా కోసం మీ ఇష్టాలను ఎందుకు మార్చుకోవాలి? ఎవరి వ్యక్తిత్వం, ఎవరి అలవాటు వాళ్ళవి. ఇందులో కొంప మునిగిపోయేదేముంది? మీకు బెండకాయ కూర ఇష్టమని అదే తినమని కూడా బలవంతం చేయడంలో అర్థం లేదు. అబ్బా జిగురు బాబు అంటూ మూతి అదోలా బిగించింది. నా ఉత్సాహం నీరు కారిపోయింది. సుశీలకు ఎలా నచ్చచెప్పాలో నాకు అర్థం కాలేదు. నా తపన నాలోనే మిగిలిపోయింది. 3 పిల్లలు పుట్టినా మా మధ్య చిన్న తగువులు సమసిపోలేదు. మాది అన్యోన్య దాంపత్యం కాదు. అలా అనుకుని నేను గర్వపడే రోజు ఎప్పటికీ రాదు. 6 సంవత్సరాలు ఈ సంఘర్షణ అనుభవించాక నా పరిసరాల్లో అన్యోన్య దంపతులు ఎవరైనా కనబడతారేమోనని అన్వేషణ ఆరంభించాను. కానీ నాకది అంత సులువైన విషయంలా కనిపించలేదు. పైకి ఎంతో సోషల్గా మసులుతూ కేరింతలు కొడుతూ తిరుగుతూ కనిపించే దంపతుల ఇంట్లో కథలు విన్నాక నాకు మతిపోయినట్లు అనిపించేది. ఏదో విషయం మీద పోట్లాడుకోకుండా జీవించే జంట నాకు తారసిల్లలేదు. నా అన్వేషణలో నేను కృతకృత్యుని కాలేనేమోనని అనుమానం కూడా వచ్చింది. అయితే నా అనుమానాన్ని వమ్ము చేసింది ముకుందమూర్తితో పరిచయం. నేను రెస్ట్ రూమ్లో కూర్చుని ఆ వేళటి పాఠానికి ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రిన్సిపల్ గారు హడావిడిగా లోనికి వచ్చి, ఈయన పేరు ముకుందమూర్తి,
కొత్తగా మన హిస్టరీ డిపార్ట్మెంట్కి వచ్చారు, ఈయనందరికీ పరిచయం చేయండి, నేను కమిటీ మీటింగ్కి వెళ్ళాలి అంటూ నాకు అతన్ని పరిచయం చేసి హడావిడిగా వెళ్ళిపోయారు. ముకుందమూర్తి 2 చేతులు జోడించి, నమస్కారం మేస్టారు అన్నాడు. నమస్కారం, నా పేరు కృష్ణమూర్తి అంటూ నన్ను నేను పరిచయం చేసుకుని, అలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించాను. ముకుందమూర్తి స్ఫురద్రూపి. ఒకసారి చూసిన వాళ్ళు ఆ ముఖాన్ని మరిచిపోలేరు. చక్కని కంఠం, మాట్లాడుతూ ఉంటే సంస్కారం ఉట్టిపడుతూ ఉంటుంది. 1 గంట సాహచర్యంతోనే అతడు నన్ను ఆకర్షించాడు. మిగిలిన వారందరికీ అతన్ని నేను పరిచయం చేశాను. 2 రోజుల తర్వాత అతడు నన్ను వాళ్ళ ఇంటికి టీకి ఆహ్వానించాడు. నేను మా ఆవిడ కలిసి వాళ్ళింటికి వెళ్ళాం. అప్పుడు ముకుందమూర్తి భార్యను చూశాను. ఆమె పేరు హేమసుందరి. నిజంగా హేమసుందరిలాగే ఉంది. విశాలమైన కళ్ళు, వినమ్రతతో కూడిన ప్రవర్తన నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. మా ఆవిడ కూడా హేమసుందరి కలుపుగోలుతనానికి ఎంతో ఆనందపడింది. 4-5 వారాల పరిచయంతో మా 2 కుటుంబాలు చాలా సన్నిహితమయ్యాయి. ముకుందమూర్తి హేమసుందరిలది చక్కని దాంపత్యం. వాళ్ళిద్దరూ మాట మాత్రానికైనా పోట్లాడుకోవడం, దెప్పి పొడుచుకోవడం నేను చూడలేదు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు ఎంతో విలువనిస్తుండేవారు. ఎంత చిన్న విషయమైనా ఇద్దరు సంప్రదించి మరీ ఒక నిర్ణయం తీసుకునేవారు. అతని బట్టలన్నీ హేమసుందరి కొనేది. ఆమె చీరలన్నీ అతను సెలెక్ట్ చేసేవాడు. ఏ విషయంలో చూసినా వారిద్దరి మధ్య ఏ రకమైన వెలితి నాకు కనబడలేదు. వీటన్నిటికీ మించి వాళ్ళిద్దరూ తగవులాడుకోవడం నేనెన్నడూ చూడలేదు. తగవులాటల్లేని దంపతులే ఉండరంటావు నువ్వు. మూర్తి సుందరి చూడు ఎంత అన్యోన్యంగా ఉంటారో. అన్యోన్య దాంపత్యం అంటే వాళ్ళది అన్నాను ఒకరోజు సుశీలతో. సుశీల తేలిగ్గా నవ్వేసింది. పెళ్ళైన కొత్తలో మనము ఉండేవాళ్ళం. నా కొంగు వదిలేవారేమిటి మీరు? 4 రోజులకి పెళ్ళాం పాతపడుతుంది. అప్పుడు ఈ పూసుకు తిరగడాలు తగ్గుతాయి. కడుపున ఓ కాయ కాస్తే ఆడదానికి పిల్లల పెంపకం వైపు కొంత శ్రద్ధ మళ్ళుతుంది. అందుకని మొగుడు మీద అభిమానం తగ్గిపోయిందనుకుంటే ఎలా? సంసారం అన్నాక అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న తగవులాటలు రాకుండా ఎలా ఉంటాయి? తగవులు లేని దాంపత్యం ఉంటే ఆ దాంపత్యం నాకొద్దు. అలా ఉండడం నా వల్ల కాదు. ఎప్పుడూ పంచదార చప్పరిస్తూ కూర్చుంటే దాని తీపి ఏం తెలుస్తుంది? ఓ మిరపకాయ నమిలేక కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉంటే నోట్లో చారెడు పంచదార పోసుకుంటే అప్పుడు దాని అసలు రుచి తెలుస్తుంది. అలా అని రోజు మిరపకాయలు నమలమని నేను చెప్పడం లేదు అంటూ ఉపన్యాసం దంచి వంటింట్లోకి చక్కా పోయింది. ఏది ఏమైనా వాళ్లతో పరిచయం కలిగాక నాకు జీవితంలో ఏదో తృప్తి ఏర్పడినట్లు అనిపించింది. వాళ్ళిద్దరూ అలా ఉండడం నిజంగా గొప్పే. అయితే వాళ్ళు 4 మధ్యలోనూ అన్యోన్యంగా ప్రవర్తిస్తూ విడిగా ఉన్నప్పుడు దెబ్బలాడుకుంటున్నారేమో అన్న అనుమానం కూడా నాకు కలక్కపోలేదు. అందుకే అప్పలమ్మని ఈ విషయం గురించి కదిపి చూశాను. అప్పలమ్మ మా 2 ఇళ్లకు పని మనిషి. ఆ మూర్తి పెళ్ళాన్నెప్పుడూ కొడుతూ ఉంటాడు కదూ అన్నాను ఓసారి. అప్పలమ్మ 2 చేతులు నోటి మీద వేసుకుని నొక్కుంటూ ఆ అమ్మని మహారాణిలా చూసుకుంటాడు. ఆ బాబునేమైనా అంటే పాపానికి పోతారు అంటూ నా మీద విరుచుకుపడినంత పని చేసింది. వాళ్ళిద్దరి గురించి వేరుగా ఆలోచించటానికి నాకే ఆస్కారమూ దొరకలేదు. ఇంతలో నేను ట్రైనింగ్ నిమిత్తం గుంటూరు వెళ్లాల్సి వచ్చింది. పిల్లల్ని ఊళ్ళో ఉన్న మామగారింట్లో వదిలి సుశీలతో సహా గుంటూరు వెళ్ళాను. పని ఒత్తిడిలో ట్రైనింగ్ 4 నెలలు 4 వారాల్లో గడిచిపోయాయి. తిరిగి వచ్చి స్కూల్లో చేరిన మొదటి రోజే ముకుందమూర్తి కోసం వెతికాను. అతనెక్కడా కనపడలేదు. తెలుగు లెక్చరర్ సోమసుందరాన్ని అడిగితే ముకుందమూర్తి ఈ మధ్య సెలవుల్లో ఉన్నాడు, భార్యతో గొడవలు వచ్చాక కాలేజీకి సరిగ్గా రావడం లేదు అన్నాడు. ఏమిటి, భార్యతో గొడవలా అన్నాను ఆశ్చర్యంగా. అవును, ఈ మధ్యనే అతని పెళ్ళి అయింది కదా. పెళ్లితో గొడవలు ప్రారంభమయ్యాయి. నాకు మతిపోయినట్టయింది. ఈ మధ్య పెళ్లి చేసుకోవడం ఏమిటి? హేమసుందరేమైంది అన్నాను. అదేనయ్యా బాబు, హేమసుందరిని ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. నీకీ గొడవంతా తెలీదు కాబోలు. హేమసుందరి అతని పెళ్ళాం కాదు. విశాఖపట్నం నుంచి ఆ అమ్మాయిని లేపుకొచ్చి కాపరం పెట్టాడు. అయితే ఈ సంగతి 2 నెలల క్రితం బయటపడింది. వాళ్ళిద్దరి పేర్లు ఊరి గోడల మీదకెక్కాయి. ప్రిన్సిపల్ అతన్ని పిలిచి, ఇది కాలేజీ గౌరవానికి సంబంధించిన విషయం కనుక
వెంటనే ఆమె నలుగురి సమక్షంలోనూ పెళ్లి చేసుకోమన్నాడు. లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వస్తుందని బెదిరించాడు. అప్పుడు మనవాడు ఆ పిల్లను పెళ్ళాడాడు. నేను నోరు తెరుచుకుని సోమసుందరం చెప్పేది వింటూ ఉండిపోయాను. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కొంతసేపు అయ్యాక తేరుకుని తర్వాత అన్నాను. ఏముంది, తర్వాత కథ మామూలే. పెళ్ళయ్యాక పెళ్ళ మీద పెత్తనం చెలాయించడం ఆరంభించాడు. ఆ అమ్మాయికి నచ్చలేదు కాబోలు. చిలికి చిలికి గాలివానలయ్యాయి. 15 దినాల క్రితం ఇద్దరి మధ్య మాట పెరిగి ఆఖరికి చేతులు చేసుకోవడం వరకు వచ్చిందట. ఆ అమ్మాయి రాత్రికి రాత్రి మరో ఇంటికి వెళ్ళిపోయింది మొగుణ్ణి వదిలి. ప్రస్తుతం ఇద్దరూ వేరే ఉంటున్నారు. సోమసుందరం మాటలు వింటూ కుర్చీలో కూలబడిపోయాను. నా ఊహల్లోని అన్యోన్య దాంపత్యపు అందాల హర్మ్యం పేలి ముక్కలైపోయింది. అందులో చెరోమూల గదిలోనూ నిలబడి ముకుందమూర్తి, హేమసుందరి నా కేసి ఎగతాళిగా నవ్వుతున్నట్లు అనిపించింది. కథ సమాప్తం.